అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త, ఘోర బస్సు ప్రమాదం, 62 మంది ప్రాణాలు గాల్లో. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. రాజస్థాన్లోని రాజసంబంధన్ జిల్లాలలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు బోల్తా పడి 3 పాఠశాల విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా మరో 25 మంది గాయపడ్డారు. అమెట్లోని మహాత్మా గాంధీ స్కూల్ విద్యార్థులు బస్సులోని పిక్నిక్ కోసం పాలి దేశూరిలోని పరశురాం మహాదేవ్ ఆలయానికి వెళ్తుండగా దేశూరి-నాల్ సమీపంలోని బస్సు అదుపు తప్పి బోల్తా పడినట్టు జిల్లా పోలీసు ఉన్నతాధికారి మనీష్ త్రిపాఠి తెలిపారు. ప్రమాదంలో 3 విద్యార్థినులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 25 మంది చిన్నారులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరణించిన చిన్నారులను లలిత, ఆర్తి, ప్రీతిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 62 మంది పిల్లలు, 6 టీచర్లు ఉన్నట్లు తెలిపారు. బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై సీఎం భజనాలాల్ శర్మ, గవర్నర్ హరుభావ్ బాగేడేలు సంతాపం తెలిపారు.